సెప్టెంబర్ 21, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన ప్రతిభ, విజయము, సక్సెస్, గ్రోత్ ఇలాంటివి కనబడుతున్నాయి. అయితే మంగళుడు తులారాశిలో సంచారం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు, ఒప్పందాలు, ప్రయాణాలు వీటిలో అనుకూలత, సులభాన్ని ఇస్తున్నాడు. చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో సంతోషము, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగాలను అణిచేటట్టుగా అంటే ఉద్రేకం లేకుండా ఉండేటట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఓవరాల్గా ఇచ్చే ఫలితాలు ఇవి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య సంబంధాలు బలపడతాయి. ఇటు దాంపత్యపరంగాను, అటు పార్ట్నర్షిప్ వ్యవహారాలు, వాణిజ్యంలోను అనగా బిజినెస్లోను కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ, వివాహ, వ్యాపార సంబంధాలలో అవకాశాలు వచ్చేటట్టుగాను, కుటుంబంలో ఒక అన్యోన్యమైన వాతావరణము, అనుకూలమైన వాతావరణం ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈరోజు అదృష్ట శాతము 87 గాను, దురదృష్ట శాతము 13% మాత్రమే కనిపిస్తోంది. అనగా ఈ రోజును అసలు వృధా చేసుకోకండి. అదృష్ట శాతం చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అయితే మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని మీద వెళ్ళడం కానీ, డెసిషన్స్ తీసుకోవడం కానీ చేసినట్టయితే కనుక సత్ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, పేదవారికి ఆహారాన్ని దానంగా ఇవ్వండి. ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో మీ శక్తిని బట్టి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. నమస్తే.